టెక్నాలజీని సరైన దారిలో వాడుకుంటే కలిగే ప్రయోజనాలు కోకొల్లలు. అలా కాకుండా అక్రమ మార్గంలో వినియోగిస్తే నిష్ప్రయోజనమే. అయితే ఇక్కడ టెక్నాలజీ సరిగ్గా ఉపయోగపడింది. దొంగతనం జరగకుండా కాపాడింది. వరసే వాళ్ల ముందు చూపు ప్రమాదానికి గురికాకుండా చేసింది. విషయంలోకెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జరిగిన ఓ ఘటన మంచి ఫలితాన్నిచ్చింది. దొంగతనం చేయడానికొచ్చిన దొంగకు వింత అనుభవం ఎదురైంది. దీంతో ఆ దొంగ తోకముడిచాడు. అసలు విషయం ఏంటంటే, సత్తుపల్లి పట్టణంలో ఎంఆర్ హబ్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగతనానికి ఓ చోరుడు స్కెచ్ వేశాడు. కొన్నాళ్ల నుంచి భారీగా రెక్కీ చేస్తుంటాడు. మొత్తానికి ఆ రాత్రి దొంగతనానికి ధైర్యం చేసుకుని వచ్చాడు. ముందుగా దర్జాగా గేటు తీసుకుని వద్దామని చూశాడు. గేటుకు తాళం వేసుంది. దీంతో గోడ దూకి లోపలికొచ్చాడు. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ప్రహరీలోకి వచ్చాడు. కిటికీలో నుంచి చూశాడు. తలుపులు తీసి లోపలికి వెళ్దామని చూశాడు. ఈలోపు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో మొత్తం రికార్డైంది. దొంగ కదలికలను సీసీ కెమెరా పసిగట్టింది. వెంటనే అలర్ట్ సిగ్నల్ ఇచ్చింది. అంటే సైరన్ మోగింది. కంగుతిన్న దొంగ వెనక్కి పరిగెత్తి వెళ్లిపోయాడు. దొంగ అసలు ఊహించలేదు మరి ఆ ఘటన. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడొస్తున్న సీసీ కెమెరాలు మరింత టెక్నాలజీతో పనిచేసేవి అందుబాటులోకి వచ్చాయి. ఆ ఇంటికి అలాంటిదే. అంటే 360 డిగ్రీస్ సీసీ కెమెరా ఫిట్ చేశారు. అంటే సాధారణంగా గేటు తీయకుండా వచ్చేవారిని దొంగలుగా పరిగణిస్తాయి. గేటు తెరుచుకోకుండా ఎవ్వరొచ్చినా సరే సైరన్ మోగుతుంది. దీంతో దొంగ వచ్చినట్టే. వెంటనే సైరన్ మోగిద్ది. సీసీటీవీ కనెక్ట్ అయిన మొబైల్స్ కూడా మెసేజ్ వస్తుంది. కేవలం సీసీటీవీ కెమెరాలు ఉండటం వల్ల దొంగతనం అయ్యాక దొంగ వచ్చాడని తెలిసింది. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. కానీ అసలు దొంగతనమే జరగకుండా ఈ సైరన్ అలర్ట్ కాపాడుతుంది అనటానికి ఇదే ఉదాహరణ. సో ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ మనకు కూడా చాలా ఉపయోగకరమే కదా.